శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం నార్ని నితిన్ మ్యారేజ్ లో ఎన్టీఆర్ అలానే లక్ష్మి ప్రణతి వీళ్ళిద్దరు లుక్స్ పైన నెట్టింట్లో కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇద్దరు మరీ సన్నగా అయిపోయి చాలా అంటే ఒక పేషెంట్స్ లాగా కనిపిస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువ చూస్తున్నాము. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం కూడా అదేనండి. అంటే అన్ఫార్చునేట్లీ మనం టూ మచ్ ఆఫ్ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నామా అనే ఒక సందేహం వస్తుంది. ఇటీవల కాలంలో మీరు తీసుకుంటే మీరు ఎవరింటికైనా వెళ్ళి చూడండి. ఈ మధ్య కాలంలో మేము ఓట్సే తింటామండి, మేము మేము బ్రౌన్ రైసే తింటాం, మేము కినోవానే తింటాం. ఆఫీసుల్లో కూడా అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలు అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లలు కూడా ఇంత అన్నం లేదు మేడం, ఒళ్ళు వచ్చేస్తుంది. రాని ఒక వయసులో ఒళ్ళు రావాలి. మీకు ఒక వయసులో ఒళ్ళు మీరు కంట్రోల్ చేస్తే తర్వాత మీరు పేడి రూపులాగా అయిపోతారు. మీరు డొక్క ఎంత మాడిస్తే తర్వాత అంత నష్టపోతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నట్టుగా ఏ వయసులో ఉండాల్సిన అందం వయసులో ఉండాలి. మీరు కొంచెం తిని పుష్టిగా ఉంటేనే కదా మొహంలో కళాకాంతి ఉంటుంది. పూర్వ హీరోయిన్స్ అంత అందంగా ఉండేవాళ్ళు, చక్కగా ఉండేవాళ్ళు. ఏమైతుంది బొద్దుగా ఉంటే? సావిత్రిని చూడడం మానేశారా? ఆవిడ అంత లావుగా ఉంటే ఆవిడ మొహం కదా చూశారు. సరే పోనీ సావిత్రి వదిలేయండి, పద్మిని గారు, బి సరోజ గారు, కృష్ణకుమారి గారు అందరూ కొంచెం బాగానే ఉంటారుగా, మరీ బక్కగా ఉండరు ఎవరును. అవును. జయప్రద ఒక వయసు వచ్చాక ఆవిడకి కాస్త ఒళ్ళు వచ్చింది. జయసుధ గారికి వచ్చింది, చూడటం మానేశారా? ఇష్టపడతారు ఇంకా. అంటే నటనతో ఎలా మెప్పిస్తాము, వయసు రీత్యా వచ్చే మార్పుల్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. మీరు అన్నట్టుగా ఇతన్ని చూస్తే జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళ ఫ్యాన్సే రాస్తున్నారు. ఏంటి బ్రో ఇట్లా అయిపోయావు నువ్వు, ఏంటి నీకేమన్నా రోగం వచ్చిందా, జబ్బు వచ్చిందా అన్నట్టుగా కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా ఫేస్ అలాగే ఉంది. మనం అతని ప్రస్థానం తీసుకుంటే స్టూడెంట్ నెంబర్ 1 కొంచెం బొద్దుగానే ఉంటాడు, హిట్ అయ్యాడు. రాఖీ సినిమాలో ఎంతలా ఉన్నాడండి? అది టూ మచ్ అది. ఆ తర్వాతే కదా తగ్గాడు అందరూ కమెంట్స్ చేస్తే. అంటే ఒక సక్సెస్ వచ్చాక మనిషి అట్లా ఇంకా సర్లే మన హీరో అయిపోయాం అనుకున్నాడో ఏమో మనకు తెలియదు, లావ్ అయిపోయాడు, తర్వాత తగ్గాడు. RRRకి కొంచెం పెరిగినట్టున్నాడు, దేవరాకి తగ్గాడు. అలా సినిమాని బట్టి మారడం తగ్గడం హెచ్చడం అంటూ చేసుకుంటూ వచ్చాడు. వార్ 2 కూడా తగ్గాడు. కానీ ఈ డ్రాగన్ సినిమాకి తగ్గటం అనేది మాత్రం టూ మచ్గా ఉంది. అంటే మొహంలో అందం పోయింది. అదేంటది షెర్వాణి లాంటిది ఏదో వేసుకున్నాడు ఆయన. ఆ లక్ష్మీ ప్రణతి గారు కూడా ఇట్లా సన్నగా ఇంత డైమండ్ నగలు వేసుకుని అది మొయ్యగలదా ఆవిడ అన్నట్టుగా ఉంది. నేను అనేది ఏంటంటే మీరు హెల్త్ కాన్షియస్ అయిపోవద్దు టూ మచ్గా. చక్కగా తినండి, వర్కౌట్లు చేయండి, చేస్తారుగా మీరందరూ. జిమ్ములకి వెళ్తారు, ఇంకేదో వెళ్తారు, వాళ్ళు బాగుంటున్నారు. ఆ జిమ్ముల్లో ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు బాగున్నారేమో నన్ను అడిగితే. వాళ్ళకి సంపాదన దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. తప్పుగా అంటల్లా. మీరు అవన్నీ విని 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 మీరు తిండి మానేసి టూ మచ్గా వర్కౌట్లు చేసి ఎందుకండి ఇది? ఏదైనా పేషెంట్లా ఉన్నాడనే అంటున్నారు అందరూ. నేను అనేది ఏంటంటే ఒకసారి డాక్టర్కి కూడా చూపించుకోవాలి. చూపించుకునే ఉంటారేమో మనకు తెలియదు, అది రోగం కూడా కాకపోవచ్చు. టూ మచ్గా డైట్ చేసి కూడా అలా అయ్యారేమో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ పూర్వం ఉండే ఆ ఫేస్ మళ్ళీ తెచ్చుకోమని మనము చెప్తున్నాం, అందరూ అదే కోరుతున్నారు. ఏది ఏమైనానండి, నగలు కూడా ఇంత వేసేసుకుని మీరు ఈ మధ్యకాలంలో చూసారంటే గాలి జనార్దన్ రావు కూతురు చూసారా మీరు, అమ్మవారికి వేసినట్టు ఇంత హారాలు వేసేసి అప్పనంగా వస్తే అలాగే ఉంటుందేమో. అంటే దేవుళ్ళని మించిపోయి మరి దేవుళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అనిపిస్తుంది. ఒకసారి కోపం కూడా వస్తుంది మనకి. కేరళ వాళ్ళు వేసుకుంటారు ఎక్కువ. వాళ్ళు ఏంటంటే లైట్ వెయిట్లో ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి లెక్క కూడా ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో 100 తులాలు కనీసం పెట్టాలని వాళ్ళకి ఉంటుంది కేరళలో. అందుకని వాళ్ళు బాగా నగలు వేసుకుంటారు. వాళ్ళు అన్నీ కొన్ని అల్కాగా కూడా ఉంటాయి, కొన్ని బాగుంటాయి. నేను అనేది ఏంటంటే మనలో కూడా వేసుకుంటారు. పూర్వం చక్కగా ఒక వడ్డానం పెట్టుకుని ఒక వంకి చక్కగా ఒక
ఏమంటారు కాసుల పేరు, మంచి హారాలన్నీ వేసుకునే వాళ్ళు, అందంగా ఉండేది. ఈ డైమండ్స్ వచ్చాక అసలు ఆ చీర ఏంటో, ఆ డైమండ్స్ ఏంటో, వీళ్ళేమో ఇలా సన్నగా ఇలా పడిపోతూ అసలు సింక్ అవట్లా. మీకు డబ్బులు ఉన్నాయి కరెక్టే, డబ్బులు ఉన్నాయని నీ నగలేసేసుకుని సూట్ అవ్వద్దా? నేను అంటున్నది అది. పూర్వంలాగా చక్కగా తినండి, హెల్దీగా ఉండండి. అమ్మ వాళ్ళందరూ లేరా మన అమ్మలు? సరే సన్నగా ఉండేవాళ్ళు ఉంటారు, బొద్దుగా ఉండేవాళ్ళు ఉంటారు, అమ్మే. అది బాడీ తీరనేది ఉంటుంది. కానీ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి జనాలు అడుగుతారు. కాబట్టి దే హ్యావ్ టు బి కేర్ఫుల్, అది నేను చెప్పేది. సో ఏది కూడా టూ మచ్ చేయకూడదండి. మన మించి ఏది చేసినా కూడా అది ఇలాగే ఉంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.